బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. ఢిల్లీ, సిలిగురి, భోపాల్లో ఆందోళనకు దిగాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు కదం తొక్కారు. బంగ్లాదేశ్పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో మూకదాడి, మైనారిటీలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఆందోళన చేశారు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు. బ్యారికేడ్లు నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఢిల్లీలో నిరసనలు జరుగుతాయని ముందుగానే ఊహించిన పోలీసులు, కేంద్ర బలగాలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాయి. మరోవైపు భోపాల్, సిలిగురిలోనూ ఆందోళనలు కొనసాగాయి. బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇంక్విలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ హత్యకు గురయ్యాక బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. మైనారిటీలపై, మైనారిటీల ఆస్తులపైన దాడులు చేశారు. బంగ్లాదేశ్లోని మైమన్ సింగ్ జిల్లాల్లో 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై గత వారం మూకదాడి జరిగింది. తమ మతానికి వ్యతిరేకంగా కామెంట్ చేశాడన్న ఆరోపణలతో దీపు చంద్రదాస్ను చెట్టుకు వేలాడదీసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి నిప్పంటించారు. ఈ కిరాతక ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. మైనారిటీలను రక్షించేందుకు, బంగ్లాదేశ్లో చట్టబద్దమైన పాలనను పునరుద్ధరించేందుకు ఆ దేశ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అమెరికాతో సహా పలు దేశాలు పిలుపునిచ్చాయి. బంగ్లాదేశ్లో హింస, మైనారిటీని కొట్టి చంపడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపు చంద్రదాస్ హత్యను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఢిల్లీలో కదం తొక్కారు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటు బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న వేళ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎన్నికలు సకాలంలో జరుగుతాయని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తామని భారత్లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్కు తెలియజేశారు. భారత్లో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆరోపణలు చేశారు యూనస్. నిరంకుశ పాలన సమయంలో దొంగలించిన తమ ఓటు హక్కును ఇప్పుడు వినియోగించుకోవాలని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు హసీనా మద్దతుదారులు $1 మిలియన్ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు తాత్కాలిక ప్రభుత్వ అధినేత. స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని తాము భావిస్తుంటే దేశం విడిచిపెట్టిన వారు హింసను ప్రేరేపిస్తున్నారని హసీనాను ఉద్దేశించి ఆరోపణలు చేశారు మహ్మద్ యూనస్. హాదీ మరణం తర్వాత నెలకొన్న పరిణామాలతో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తున్నాయి. భారత్లో వీసా సర్వీసులను బంగ్లాదేశ్ నిలిపివేసింది. తాజాగా భారతీయులకు కాన్సులర్, వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ తెలిపింది. అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయం తదుపరి నోటీసులొచ్చే వరకు కొనసాగుతుందని ప్రకటించింది.